ప్రభు యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మరి ఆదివార దినము ఆరాధన దినం ఉంటుంది కాబట్టి మరి దేవుని వాక్య ప్రకారము మనకు ఇవ్వబడిన వాక్యం ఏంటంటే మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి ఆయన ఆరాధించేది మనకు ఎంతో మరి ఆయనకు మహిమ మనకు ఆశీర్వాదము కలిగేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆరాధన అనేటువంటి చాలా ప్రశస్తమైన మరి కార్యము. కాబట్టి ఆరాధన సంబంధమైనటువంటి యొక్క కొన్ని వాక్య భాగాలు ఇది మనం చూసుకుందాం. 105వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకారులను గూర్చి సంభాషణ చేయుడి. ఇక్కడ కీర్తనకర్త ఏమంటున్నాడంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞత స్థుతి. కృతజ్ఞత అంటే ఆయన ఏదైతే మనకు చేసినాడో దాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత తెలిపేది. ఇట్లాగే స్థుతి అంటే ఆయన మనకు ఏమై ఉంటున్నాడో, ఆయన మనం ఏ విధంగా ఎరిగి ఉంటున్నామో, ఆయనకు గొప్పతనం ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో అవన్నీ మనము మరి ప్రశంసించేదే స్థుతి అనేటువంటిది. కాబట్టి కృతజ్ఞత స్థుతి రెండు చేరితే అది ఆరాధన అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయన ఆశ్చర్యకారులంటి గురించి సంభాషణ చేయుడి. కాబట్టి కీర్తనకర్త చెప్పేటువంటి యొక్క మాట ఏంటంటే ఆయన ఆశ్చర్య కార్యములు. ఉదాహరణకు మనం చూసినట్లయితే నిర్గమకాండములో 15వ అధ్యాయములో ఇది మోషే యొక్క కీర్తన అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? 14వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మరి ఇశ్రాయేల్ యొక్క మరి మొరను ఆలకించి వారిని ఐగుప్తులో నుంచి విడుదల చేస్తుంటున్నాడు. ఆ ఐగుప్తు దాస్యత్వంలో నుంచి వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. మరి సాగిపోతూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతూ వస్తున్నది. కాబట్టి ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే మరి మోషే నీ కర్ర అయితే కాయక సముద్రం మీద కొట్టినప్పుడు సముద్రం పాయలుగా చేసినాడు. ఇది గొప్ప కార్యం, ఇది ఆశ్చర్యకార్యం. అందుకొరకు వారు ఏమంటారంటే యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. కాబట్టి ఆ ఫరో చేతిలో నుంచి మమ్మల్ని రక్షించినాడు ఆయన అనేటువంటి కార్యాన్ని గురించి మరి వాళ్ళు ప్రశంసిస్తున్నాడు. దాన్నే మోషే కీర్తన అంటున్నారు అన్నమాట. విడుదల. ఉం? అట్లాగే 106వ కీర్తనలో కూడా ఏమంటాడు? 106వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమంటున్నాడు అంటే యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన దయాళుడు, ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరము నిత్యము నిలిచేదిగా ఉంటున్నది. కాబట్టి ఆయన దయను బట్టి, ఆయన కార్యాలు బట్టి ఆయన స్తుతించుడి అనేటువంటి కార్యము మనం చూస్తుంటున్నాం అనమాట. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఆయన దయను మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే దినదినము ఆయన దయచేత మనము జీవిస్తుంటున్నాం, నడుస్తుంటున్నాం, మనము మరి చెల్లిస్తుంటున్నాం. వీటన్నిటి కూడా ఆయన దయే. అందుకొరకే 107వ కీర్తనలో కూడా అదే మాట చెప్తాడు చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యము ఉండును అని ఎవరు చెప్పాలంట? మరి విరోధుల చేతిలో నుంచి విడిపించబడిన వారు, అంటే పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి కూడా పోగు చేయబడిన జనులందరూ ఈ మాట చెప్పుదురు కాకంటాడు. కాబట్టి ఆయన చేత విమోచించ ప్రజలు ఎవరైనప్పటికీ కూడా యూనివర్సల్లే మరి వర్షిప్గా ఉంటుంది అన్నమాట. అదే 108వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాం. 108వ కీర్తనలో దేవా నా హృదయం నిబ్రముగా ఉన్నది. కాబట్టి కీర్తనకర్త దావీదు ఏమంటే అయ్యా నా హృదయం నిబ్రముగా ఉన్నది. దావీదు యొక్క జీవితంలో అనేకమైన అలజడులు, అనేకమైన ప్రాణాపాయన కార్యములు, అనేకమైన మరి ఎంతో మరి దుఃఖకరమైనటువంటి కార్యములు, శత్రువు చేత తరమబడుతున్నాడు సౌలు చేత, మరి ప్రాణాపాయాలు. అయితే ఇప్పుడేమంటాడు? నా ఆ హృదయం నిబ్బరంగా ఉంటుందంటాడు. ఎట్లాగండి? ఆ? అటువంటి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వారికి నిబ్బరమైన హృదయం ఇస్తాడు ఆయన. నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయను. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, ప్రజలలో నేను కీర్తించదును. దేవా యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అనే విధంగా మరి దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆ? ఆయన యొక్క మహిమను బట్టి. 136వ కీర్తనలు కూడా
యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అనేటువంటి కార్యాన్ని దేవదేవుని కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరం. ఈ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే దేవుని కృప నిరంతరముండును, నిత్యమైనటువంటి కృప ఆయన మన పట్టింది. యెషయా రాస్తే ఏమంటాడు? యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన నామం ఘనమైన నామం, ఎందుకంటే ఆయన నామము అది ఆశ్చర్యకరమైన నామం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడ దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు. మరి చూసినట్లయితే అటువంటి గొప్ప నామము ధరించాడు దేవుని మనము స్తుతిస్తుంటున్నాం. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్కార్యములు వెల్లడిపరచెను, భూమి అంతటా ఇది తెలియబడునుగాక. కాబట్టి సియోను వాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధ దేవుడు, దయాదాక్షిణ్యం కలిగినవాడు, కృపాకనికరం కలిగినవాడు, వాత్సల్యత కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు స్తుతించాలి. అందుకొరకు అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడు? ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయము 19వ వచనములు, 5వ అధ్యాయము మరి 19వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి, ఒకరినొకడు ఆ, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు. కాబట్టి మన హృదయాంతరములోంచి రావాలి ఈ ఆరాధన అనేటువంటిది. ఏ మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుడి. కాబట్టి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత చెల్లించవలసిగా ఉంటున్నాము అనే కార్యాన్ని, అదే మరి తెస్సలోనికైలకు, మొదటి తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా రైట్, 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? యేసుక్రీస్తునందు విషయంలో దేవుని చిత్తం ఏంటిది? ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు ఈ విషయంలో ఆయన చిత్తం ఏంటది. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే ఆయన స్థుతించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన మహిమపరచాలా అనేటువంటిది మన జీవితాల్లో దేవుడు మనకు ఇచ్చినట్టు ప్రాముఖ్యమైన కార్యం. ప్రియమైన సోదరా సహోదరి, ఈ ఆరాధనలో మరి నువ్వు ఎక్కడున్నప్పటికీ సరే, నీ చర్చికి వెళ్ళు, లేకపోతే నీ అసెంబ్లీకి, నీ ఫెలోషిప్, మరి అక్కడ దేవుని గురించి నీవు స్థుతించవలసి అనుకుంటున్నావు. ప్రభా, నీ కృపను బట్టి స్థుతిస్తున్నాను, నీ యొక్క మంచి కార్యములు బట్టి స్థుతిస్తున్నాను, నీ యొక్క రక్షణను బట్టి స్థుతిస్తున్నాను, నీ యొక్క భద్రతను బట్టి స్థుతిస్తున్నాను. ఇంతవరకు నన్ను నిలిపింటున్నావే జీవంతో, దాని కొరకే స్థుతి ప్రభువా. ఇది అందరూ చేయవలసినట్టు కార్యం. ఎందుకంటే ఒక్కొక్క క్షణము మరి ఈ భయంకరమైన లోకములో మనం జీవిస్తున్నామంటే ఆయన కృప మాత్రమే మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఎడతెగక అంటాడు కృతదాసులు చెల్లించుట, ఆ విధంగా చెల్లించుట ప్రభు మనకు సహాయం చేయనుగాక.